చాలా వరకు ఏవేవో ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి. కొత్త యాప్ నైతే సెంట్రల్ గవర్నమెంట్ అమలు చేసింది. సో చాలా వరకు ఇప్పుడు ఒక మొబైల్ ని ఒకరు హ్యాక్ చేసి అట్లా చేయడం జరుగుతుంది. సైబర్ మోసాలు, ఈ సైబర్ నేరాలు ఎక్కడి వరకు దిగజారుస్తున్నాయో తెలుస్తలేదు ప్రజలకి. టెలిగ్రామ్ అని, వాట్సాప్ అని సిమ్ లేకుండానే ఒకరు మొబైల్ నుండి ఇంకొకరి వాట్సాప్ ని చూడడం జరుగుతుంది కదా. చాలా వరకు పేమెంట్ చేసి యాప్స్ కొనుక్కుంటూ ఉంటారు. సో అట్లా కాకుండా ఫ్రీగానే ఈ యాప్ డౌన్లోడ్ నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7. నేను మీ అనుష. ఈ రోజు మనకు అందిన అప్డేట్స్ ప్రకారం చూసుకున్నట్టయితే చాలా వరకు ఏవేవో ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఈ మన యొక్క భారతదేశంలో జరిగినట్టయితే ఇప్పుడు రీసెంట్ గా మనం చూసుకున్నట్టయితే ఒక కొత్త యాప్ నైతే సెంట్రల్ గవర్నమెంట్ అమలు చేసింది. సో ఈ కొత్త యాప్ అయితే ఏదైతుందో అది చూసుకున్నట్టయితే సంచార్ సతి అని చెప్పేసి ఒక కొత్త యాప్ నైతే మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ యాప్ ద్వారా చాలా వరకు అసలు ఎక్కడికి వెళ్ళినా మనం ఏం చేస్తున్నాం, ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం, మన మొబైల్లో ఏమేమి చూస్తున్నాం, సో చాలా వరకు ఇప్పుడు ఒక మొబైల్ ని ఒకరు హ్యాక్ చేసి అట్లా చేయడం జరుగుతుంది. సో ఆ ఘోరాలు చూసుకున్నట్టయితే ఈ యాప్ విధంగా చాలా డేంజర్ అనే తెలుసుకున్నాము. మొబైల్ సంస్థ వాళ్ళైతే టెలిగ్రామ్ సంస్థకైతే పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. సో చాలా వరకు ఎక్కడ విన్నా ఇప్పుడు కొత్త మొబైల్స్ కొంటూ ఉంటారు. పిల్లలు చాలా వరకు తల్లిదండ్రులను వేధిస్తూ ఉంటారు. మాకు కొత్త ఫోన్లు కావాలి, మేము అది చేస్తాం ఇది చేస్తాం, ఐఫోన్లు అయితేనే కొంటాం అని చెప్తూ ఉంటారు. అసలుకి రోజు రోజుకి ఏమవుతుందో ఏమో ఈ సైబర్ మోసాలు, ఈ సైబర్ నేరాలు ఎక్కడి వరకు దిగజారుస్తున్నాయో తెలుస్తలేదు ప్రజలకి. సో అసలు ప్రతి కొత్త ఫోన్ లో ఈ యాప్ అయితే ఉండడం కంపల్సరీ జరుగుతుంది. ఒక 3 నెలల తర్వాత అయితే ప్రతి మొబైల్లో ఈ యాప్ అయితే ఫ్రీగా డౌన్లోడ్ అవుతుంది. సో ఈ యాప్ డౌన్లోడ్ కావడం వల్ల మనకైతే ఏం లాభాలు లేవు. సో చాలా వరకు అయితే మన వ్యక్తి భద్రత కోసమే ఈ భర్తీ చేయడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. సో కేసీ వేణుగోపాల్ గారు చూసుకున్నట్టయితే ఇది వ్యక్తి ఎక్కడ చూసినా అసలు వ్యక్తికి స్వేచ్ఛ లేనిది ఇంకెందుకు, చాలా వరకు ఏవేవో చెప్తూనే ఉంటారు. మొబైల్లో అవి ఉండాలి ఇవి ఉండాలి అని చెప్పేసి టెలిగ్రామ్ అని, వాట్సాప్ అని సిమ్ లేకుండానే ఒకరు మొబైల్ నుండి ఇంకొకరి వాట్సాప్ ని చూడడం జరుగుతుంది కదా. సో అట్లా చూసుకున్నట్టయితే చాలా వరకు రాను ఇంకొక 9 నెలల్లో ప్రతి మొబైల్లో ఈ యాప్ ఉండడం జరుగుతుంది. పెగాస్ అనే యాప్ కన్నా చాలా డేంజరస్ యాప్ ఇది. చిన్న పిల్లలు ఫోన్లు చూస్తూ ఉంటారు, కానీ ఏం చేస్తుందో తెలియదు. సో ఇప్పుడు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయడానికి ఈ యొక్క సంచార్ సతి అనే యాప్ నైతే ఉపయోగించడం జరుగుతుంది. అసలు ఇప్పటి వరకు చూసుకున్నట్టే ఇవి అయితే అప్డేట్స్. సో చాలా వరకు కొత్త మొబైల్స్ కొంటూ ఉంటారు, కానీ వాళ్ళకి తెలియకుండానే ఏం యాప్స్ డౌన్లోడ్ చేస్తారో ఏం చూస్తారో అసలు వాళ్ళకి ఏం తెలీదు. ఒకని ఇన్ఫర్మేషన్ అంతా ఇంకొకరి ఫోన్ లో కనిపిస్తుంది. సో అది చూసుకున్నట్టయితే ఇంకా 9 నెలల్లో మన ప్రతి ఒక్కరు మొబైల్లో ఇది ఫ్రీగా డౌన్లోడ్ కాబోతుంది. చాలా వరకు పేమెంట్ చేసి యాప్స్ కొనుక్కుంటూ ఉంటారు. సో అట్లా కాకుండా ఫ్రీగానే ఈ యాప్ డౌన్లోడ్ అవబోతుంది. సో మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టైమ్ 24x7. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.